Hi students, welcome back to my channel. Let us continue with the concepts under trigonometry. Trigonometry concepts continue చేద్దాము. So last session లో we have considered trigonometric ratios of multiple and submultiple angles కదా. So ఇక్కడ let me come to the next concept, which is transformations of products into sums or difference and vice versa. So main ga ikkada na concept entante, let the concept reach you and I let you to do the problems on your own. ante concept ganaka mimmalni reach aithe, asalu meer em నేర్చుకుంటున్నారు అనే కాన్సెప్ట్ గనక మిమ్మల్ని రీచ్ అయితే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్. ఇక్కడ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే transformations of products into sums or difference and vice versa. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్, మార్పు. ఏం మార్పు జరుగుతుంది ఇక్కడ? ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంటూ సమ్స్, ప్రోడక్ట్ ఫామ్లో ఉన్నవి సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ మారుతాయి. అండ్ వైస్ వర్సా, వైస్ వర్సా అంటే రివర్స్లో. సో సమ్ ఆర్ డిఫరెన్సెస్ అనేవి ప్రోడక్ట్స్లోకి మారుతాయి. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ టాపిక్ ఈస్ హియర్. ఓకే, అండ్ ఫస్ట్ వన్ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంటూ సమ్స్ ఆర్ డిఫరెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంటూ సమ్స్ ఆర్ డిఫరెన్సెస్, ప్రోడక్ట్స్ని సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ మార్చడము ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, నా చూడండి ఫస్ట్ మనకి, అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ హియర్, మనం ఆల్రెడీ ఏ ఫార్ములాస్ అయితే డిస్కస్ చేసామో అదే ఫార్ములాస్ నుంచినే ఇక్కడ మళ్ళీ మనకి కొత్త ఫార్ములాస్ డెవలప్ అవుతాయి. యాజ్ ఏ సెడ్ అర్లియర్, మీరు నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్కి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇక్కడ మీకు ఈ ఫార్ములాస్ రావాలి, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే యూ నీడ్ టు గో బ్యాక్ టు ద ప్రీవియస్ కాన్సెప్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నేర్చుకోబోయే ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, ఆల్రెడీ సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా మనకు తెలుసా? ఏంటి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కదా, ప్లస్ కాస్ ఏ సైన్ బి, అంతేనా? అదేవిధంగా యు నో ద ఫార్ములా ఫర్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కదా, మధ్యలో ఇక్కడ ప్లస్ తీసుకుందాం. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, అంతేనా ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది? సైన్ ఏ కాస్ బి ఇక్కడ మిగిలింది, ఇక్కడ కూడా సైన్ ఏ కాస్ బి ఉంది. సో బోత్ ఆర్ లైక్ టర్మ్స్ కదా, రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? యూ విల్ గెట్ 2 సైన్ ఏ కాస్ బి. సో యాక్చువల్గా మీకు ఎల్హెచ్ఎస్లో ఉన్నది 2 సైన్ ఏ కాస్ బి ప్రోడక్ట్ ఫామ్లో ఉన్నది. నేను ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ఫార్ములా మీకు చెప్పాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు తెలిసిన ఫార్ములా. సో తెలిసిన దాని నుండి మనం తెలియని దానికి వెళ్తున్నాం. ఓకే, సో చూడండి, సైన్ ఏ ప్లస్ బి. ఓకే, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఇక్కడ ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో, మధ్యలో ఏముంది? ప్లస్. అదే మీరు ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నారనుకోండి, ఎల్హెచ్ఎస్లో సైన్ ఏ ఒక ఫంక్షన్ ఉంది, కాస్ బి ఒక ఫంక్షన్ ఉంది. సైన్ ఏకి కాస్ బికి మధ్యలో ఏమున్నది? ఇంటూ ఉన్నది. సో ఇది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది ఆర్హెచ్ఎస్లో మనకి ఎలా మారింది? సమ్గా మారింది, అంతేనా? సో వేరెవర్ యూ గెట్ 2 సైన్ ఏ కాస్ బి, వేరెవర్ యూ గెట్ కాదు, ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ సెమిస్టర్లో కానీ ఇంటర్మీడియట్ పిల్లలకైనా నెక్స్ట్ డిఫరెన్సియేషన్ చెప్పాను కదా, ట్రిగ్నామెట్రీకి క్యాలిక్యులస్కి చాలా, అసలు ఇంకా మీరు క్యాలిక్యులస్లో ఏదైనా ఒక ప్రాబ్లం ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ చేయాలి అంటే డెఫినెట్గా మీకు ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా అన్నీ వచ్చి ఉండాలి. ఫార్ములాస్ ఇక్కడ మీకు వస్తేనే అక్కడ మీరు ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఓకే, సో 2 సైన్ ఏ కాస్ బి ఇది ప్రోడక్ట్ ఫామ్లో ఉన్నది. ఇక్కడ ఏమైంది? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి సమ్గా మారింది. అదేవిధంగా సో ఈ ఫార్ములా ఎలా ఫామ్ అయిందని మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ ఫార్ములా చూడండి, 2 కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ కూడా అంతేనా? ఎల్హెచ్ఎస్లో ఉన్నవన్నీ కూడా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మధ్య ఇంటూ సైన్ ఉంది, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మధ్య ఇంటూ సైన్ ఉంది. ఆర్హెచ్ఎస్లో ప్లస్ కానీ మైనస్ కానీ. అండ్ ఇక్కడ చూడండి, 2 కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. మీరు కావాలంటే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా, కాస్ ఏ మైనస్ బి ఫార్ములా రెండు తెలుసు కాబట్టి రెండు టర్మ్స్ రాసి యాడ్ చేయండి. డెఫినెట్గా మీకు అక్కడ ఏమవుతుంది? సైన్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతుంది. యూ విల్ గెట్ 2 కాస్ ఏ
కాస్ బి. అదేనా ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్లో ఉన్నది, కాస్ ఏకి కాస్ బికి మధ్య ఇంటూ ఉన్నది, ఆర్హెచ్ఎస్లో మనకి ప్లస్గా మారింది. ఓకే, సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది చూడండి, 2 sin A sin B. ఈ 2 sin A sin B ఫార్ములా చూడండి, 2 sin A sin B ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, లేదా కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఎందుకంటే యూ జస్ట్ సి కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కదా, ప్లస్ సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ మైనస్ని మనం లోపల తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ప్లస్ కాస్ ఏ కాస్ బి కాస్త మైనస్ కాస్ ఏ కాస్ బిగా మారుతుంది. మైనస్ సైన్ ఏ సైన్ బి బికమ్స్ ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ మైనస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఇక్కడ ఒక ప్లస్ సైన్ ఏ సైన్ బి ఉంటుంది. ఆ రెండు యాడ్ చేసినప్పుడు యూ విల్ గెట్ 2 sin A sin B. సో ఈ ఫార్ములాకి మాత్రమే ఇక్కడ ఈ అన్ని ఫార్ములాస్ మీరు అబ్జర్వ్ చేశారంటే సైన్ ఏ ప్లస్ బి ఫస్ట్ వచ్చింది, ఇక్కడ యాంగిల్ ఏ మైనస్ బి నెక్స్ట్ వచ్చింది. అన్ని ఫార్ములాస్లో అలాగే ఉంది కదా. ఈ ఒక్క ఫార్ములాకి మాత్రమే సైన్ ఏ సైన్ బి ఫార్ములా, ఈ ఫార్ములాకి మాత్రమే మనకి యాంగిల్ ఏ మైనస్ బి ఉన్నది ముందు వస్తుంది, ఏ ప్లస్ బి ఉన్నది తర్వాత వస్తుంది. ఇలా అయినా రాయొచ్చు మీరు, లేదంటే మైనస్ మేము రాయగలుగుతాము అని అనుకుంటే మైనస్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇలా అయినా రాయొచ్చు. బట్ బెటర్ యూ లెర్న్ ఇన్ దిస్ ఫామ్. ఏ ఫామ్లో, కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే 4 ఫార్ములాస్ కూడా ఎల్హెచ్ఎస్లో ఏమో ప్రోడక్ట్ ఫామ్లో ఉన్నాయి, ఆర్హెచ్ఎస్కి వచ్చేసరికి ఐదర్ అడిషన్ అంటే సమ్గా కానీ లేదా డిఫరెన్స్గా కానీ చేంజ్ అయ్యాయి, ట్రాన్స్ఫార్మ్ అయ్యాయా లేదా. సో దీస్ ఆర్ ద 4 ఫార్ములే ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంటూ సమ్ ఆర్ డిఫరెన్సెస్. ఈ ఫార్ములాను చూడండి, మీరు 2 sin A cos B వచ్చిన దగ్గర మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో అవసరమైతే డెఫినెట్గా 2 sin A cos B వచ్చినప్పుడు యూ కెన్ రైట్ sin A ప్లస్ బి ప్లస్ sin A మైనస్ బి. 2 cos A sin B వచ్చినప్పుడు sin A ప్లస్ బి మైనస్ sin A మైనస్ బి. ఓకే, అదేవిధంగా 2 cos A cos B ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, ఈ విధంగా రాసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఆర్హెచ్ఎస్లో మనకి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఉంది. ఇఫ్ నెసెసరీ మనం ప్రూవ్ చేయాల్సిన దాన్ని బట్టి, మనకు అవసరాన్ని బట్టి ఈ ఫామ్లో గనక మనకి క్వశ్చన్లో ఉంటే యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ యాజ్ 2 sin A cos B ఇలా రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫామ్లో ఉన్నప్పుడు యూ కెన్ రైట్ 2 cos A sin B అండ్ అదేవిధంగా మిగిలిన 2 ఫార్ములాస్ కూడా. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ఇక్కడ 2 sin A cos B 2 cos A sin B ఉంది. మీకు ఈ 2 ఫార్ములాస్ కూడా మన ఇష్టం, ఎలా అయినా కూడా మీరు సింప్లిఫై చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఫార్ములే ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంటూ సమ్ ఆర్ డిఫరెన్స్. నెక్స్ట్ ఫార్ములాస్ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ సమ్స్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ 2 like ratios into products. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ సమ్స్ ఆర్ డిఫరెన్సెస్ ఇంటూ ప్రోడక్ట్స్. సమ్ ఆర్ డిఫరెన్స్ నుంచి మనం ఎలా మారుస్తాము, సమ్ ఆర్ డిఫరెన్స్ నుంచి వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ప్రోడక్ట్స్లోకి మారుస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ ఫార్ములా ఈజ్ sin C ప్లస్ sin D ఈక్వల్ టు 2 sin C ప్లస్ D బై 2 cos C మైనస్ D బై 2. మీరు ఇక్కడ ఫార్ములా చూసారంటే sin C ప్లస్ sin D, ఈ రెండింటి మధ్య ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది, ఈక్వల్ టు 2 sin C ప్లస్ D బై 2, ఇదంతా యాంగిల్, ఇంటూ కదా ఉంది ఈ రెండింటి మధ్యలో కాస్ సి మైనస్ డి బై 2. అంటే ఇక్కడ సమ్ ఉన్నది ఆర్హెచ్ఎస్లో మనకి ఎలా మారింది, ప్రోడక్ట్గా మారింది. సో ఈ సిడీలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వన్స్ అగైన్ చూడండి, ఆల్రెడీ మీరు ఏ ఫార్ములాస్ అయితే నేర్చుకున్నారో ఆ ఫార్ములాస్ నుండినే ఇవి కూడా వస్తాయి. ఈ ఏ ప్లస్ బిని మనం సి అనుకున్నాం అనుకోండి, ఏ మైనస్ బిని డి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది సైన్ సి ప్లస్ సైన్ డి అవుతుందా. అక్కడ ఆర్హెచ్ఎస్లో మనము ఫార్ములా ఏం రాసాము, 2 sin C ప్లస్ D బై 2
కాస్ సి మైనస్ డి బై 2 కదా. ఆ ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం. సో ఏ ప్లస్ బిని ఏమనుకుంటున్నాము సి, ఏ మైనస్ బిని ఏమనుకుంటున్నాము డి. ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు ఏ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2 వస్తుంది కదా, బి ఈక్వల్ టు సి మైనస్ డి బై 2 వస్తుంది. ఇప్పుడు ఏ బి వాల్యూస్ని ఈ ఫస్ట్ ఫార్ములాలో రీప్లేస్ చేసామనుకోండి. సో ఆర్హెచ్ఎస్లో ఏముంది, సైన్ సి అంతేనా, సైన్ ఏ ప్లస్ బి సి ప్లస్ సైన్ a minus b is d, sin c plus sin d equal to 2 sin a వాల్యూ కనుక్కున్నాం, ఎంత వచ్చింది, c plus d by 2 అంతేనా. 2 sin a అంటే cos b అంటే cos b వాల్యూ ఎంత, c minus d by 2. అదేనా ఫస్ట్ ఫార్ములా. చూడండి ఫస్ట్ ఫార్ములా ఏంటి, sin c plus sin d ఈక్వల్ టు 2 sin c plus d by 2 cos c minus d by 2. సో ఫస్ట్ కాన్సెప్ట్లో మనం ఏవైతే ప్రోడక్ట్స్ని సమ్మార్ డిఫరెన్స్గా రాసామో ఆ ఫార్ములాస్ నుంచినే సమ్మార్ డిఫరెన్సెస్ని ప్రోడక్ట్స్గా మనం కన్వర్ట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ ఆల్ దీస్ 4 ఫార్ములే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే లాంటి సింప్లిఫికేషను మనం ప్రతి ఫార్ములాలో అప్లై చేసామంటే కాస్ సి ప్లస్ కాస్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి మైనస్ కాస్ డి, ఈ 4 ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ టోటల్గా మనకున్నది ఏమంటే ప్రోడక్ట్స్ టు సమ్మార్ డిఫరెన్సెస్లో 4 ఫార్ములాస్, సమ్మార్ డిఫరెన్సెస్ టు ప్రోడక్ట్స్కి 4 ఫార్ములాస్ ఉన్నది. టోటల్గా మీకు 8 ఫార్ములాసే ఇక్కడ ఉండేది. అండ్ ఇక్కడ లాస్ట్ ఫార్ములా చూడండి, కాస్ సి మైనస్ కాస్ డి, అక్కడ కూడా మనకు లాస్ట్ ఫార్ములాలో కాస్ ఏ మైనస్ బి ముందు వచ్చిందా, మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలో. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 అని అయినా రాసుకోవచ్చు ఫార్ములా, లేదా 2 sin c plus d by 2 sin చూడండి d మైనస్ సి బై 2. ఈ మైనస్ని గనక లోపల మనకి సి మైనస్ డి ఉంది కదా, సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏంటి, మైనస్ సైన్ తీటా కదా, మైనస్ సైన్ తీటా. కాబట్టి ఈ మైనస్ని ఈ యాంగిల్కి కనుక కన్సిడర్ చేస్తే సి మైనస్ డి ఏమవుతుంది, డి మైనస్ సి అవుతుంది. అందుకని మీరు కాస్ సి మైనస్ కాస్ డికి ఐదర్ ఇలా అయినా రాసుకోవచ్చు, అంటే మైనస్ ముందు పెట్టి 2 sin c plus d by 2 sin c minus d by 2 అయినా రాయొచ్చు, లేదా ఆ మైనస్ని ఈ సైన్ యాంగిల్లోకి తీసేసుకుని 2 sin c plus d by 2 sin d minus c by 2 అయినా రాయొచ్చు. సో దట్ ఈస్ యువర్ విష్. మనం డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం మీరు ఎలా అయినా కూడా సింప్లిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని ఫార్ములాస్ వచ్చాయి, ప్రోడక్ట్స్ నుంచి సమ్మార్ డిఫరెన్సెస్కి 4 ఫార్ములాస్, తర్వాత సమ్మార్ డిఫరెన్సెస్ నుంచి ప్రోడక్ట్స్కి 4 ఫార్ములాస్. టోటల్గా యూ హ్యావ్ గాట్ 8 ఫార్ములే ఇన్ దిస్ చాప్టర్. సో ఇప్పటి వరకు మీకు ట్రిగ్నామెట్రీలో స్టార్ట్ అయిన ఫార్ములాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫార్ములా అంటే మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ తీటా అంటే ఏంటి, కాస్ తీటా అంటే ఏంటి, అక్కడ నుంచి సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఉంది కదా, అవన్నీ కూడా ఫార్ములాసే కదా. రైట్ ఫ్రమ్ దట్ ఫార్ములా అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు మీకు వచ్చిన ఫార్ములాస్ ఏంటి, ఫండమెంటల్ రిలేషన్స్, తర్వాత స్టాండర్డ్ యాంగిల్స్, తర్వాత అల్లైడ్ యాంగిల్స్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్లో ఫార్ములాస్, తర్వాత మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఫార్ములాస్, అండ్ నౌ దీనిలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సమ్స్లో ఉన్న ఫార్ములాస్, మ్యాక్సిమం ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అన్నీ కూడా ఇక్కడ 90 ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటే 90% ఆఫ్ ద ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇఫ్ యూ నో ఆల్ దిస్ ఫార్ములే డెఫినెట్లీ మనకి ఫర్దర్ అంటే ఇంకా క్యాల్కులస్ ఉంది కదా, అక్కడ కూడా మనం ఈ ఫార్ములాస్ని తెలిసినప్పుడు ఈజీగా మనము ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఓకే, ఇది 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఇంకా మరి ఫార్ములాస్, ఇంకా మరి 10% ఆఫ్ ద ఫార్ములా ఎక్కడ అంటే ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, అక్కడ వస్తాయి ఫార్ములాస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములే అండర్ దిస్ చాప్టర్. ఓకే, నౌ లెట్ us డూ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ బుక్లో ఐదర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో కానీ డిప్లొమా టెక్స్ట్ బుక్లో కానీ ఒక ప్రతి కాన్సెప్ట్ తీసుకున్నారంటే యూ హ్యావ్ నియర్లీ 30 to 40 ప్రాబ్లమ్స్. సో మెయిన్ ఏం చెప్పాను నేను, మీకు కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లమ్స్ మీరు ఆటోమేటిక్గా మీరే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. ద మెయిన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ప్రూవ్ దట్ కాస్ 3a ప్లస్ కాస్ ఏ బై సైన్ 3a ప్లస్ సైన్ ఏ ఈక్వల్ టు కాట్ 2a. ఇది మనం ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ చూడంగానే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నామంటే కాస్ 3a ప్లస్ కాస్ ఏ బై సైన్ 3a ప్లస్ సైన్ ఏ కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది కాస్ సి ప్లస్ కాస్ డి ఫామ్లో ఉందా, కాస్ సి ప్లస్ కాస్ డి.
So what is the formula for cos c plus cos d? 2 cos c plus d by 2 cos c minus d by 2. అదేనా ఇక్కడ మనం రాసిండేది 2 cos c అంటే 3a ప్లస్ d అంటే a బై 2. ఈ బై రాసేటప్పుడు చూడండి, ఈ డివైడెడ్ బై 2 అనేది ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ యాంగిల్, ఇలా రాయకూడదు. cos 3a ప్లస్ a బై 2 అని ఇలా రాయకూడదు. దిస్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. ఈ బై 2 అనేది ఓన్లీ యాంగిల్కి మాత్రమే రాయాలి. సి ప్లస్ డి బై 2 ట్రిగ్నామెట్రిక్ రేషియోకి రాయకూడదు అది. ఓకే, సో అలాగే కాస్ సి మైనస్ డి బై 2, ఇక్కడ కూడా చూడండి యాంగిల్కి మాత్రమే మనం బై 2 రాసాం. అండ్ కింద అబ్జర్వ్ చేశారంటే డినామినేటర్లో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఉందా? ఇది సైన్ సి ప్లస్ సైన్ డి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ సి ప్లస్ సైన్ డి? 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఆ ఫార్ములా అప్లై చేశారంటే ఇక్కడ మనకేమవుతుంది, ఇది ఇంటూ ఉంది ఇక్కడ. సో ఈ రెండు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మధ్య మనకి ఇక్కడ ఏముంది, సింబల్ ఇంటూ ఉంది. ఇంటూ కాబట్టి యూ కెన్ క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చా? అదేవిధంగా ఈ కాస్ 3a మైనస్ ఏ అంటే 2a వస్తుంది, కాసే రాసాము. నెక్స్ట్ స్టెప్లో అయినా ఈ కాసే క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకు మిగిలేదేంటి, కాస్ 2a బై సైన్ 2a. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఆల్రెడీ మనము ఫస్ట్ ఇంట్రడక్షన్లో cos theta by sin theta ఉంది కదా, so which is cot theta, so cot 2a, and that's what you have to prove, which is RHS. So now let us consider another problem. ఇంకో ప్రాబ్లం చూద్దాము. So show that cos a plus cos 120 plus a plus cos 120 minus a equal to 0. సో ఈ ప్రాబ్లం అయినా కూడా యూ కెన్ టేక్ LHS cos a plus cos 120 plus a cos 120 minus a which is equal to cos a. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ చెప్పాను కదా మీకు 4 ఫార్ములాస్, దానిలో cos a plus b plus cos a minus b ఉందా? అక్కడ మీరు ఏ ఫార్ములా నేర్చుకున్నా కూడా LHS RHS, అంటే LHS ఉన్నప్పుడు RHS రాయగలగాలి, RHS ఉన్నప్పుడు LHS రాయగలగాలి. ఇప్పుడు మనకి ఇక్కడ cos a plus b plus cos a minus b అంటే ఏమవుతుంది, 2 cos a cos b, అంతేనా? కాబట్టి 2 cos a అంటే 120 డిగ్రీసు, b అంటే a కదా, కాబట్టి 2 cos 120 ఇంటూ cos a. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఈ cos a అలాగే రాస్తాము. 2 cos 120 డిగ్రీస్ మనకు తెలుసా? తెలీదు. సో ఎలా రాసుకోవచ్చు, కానీ అల్లడ్ యాంగిల్గా రాసుకోవచ్చా? ఇది మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా. కెన్ ఐ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 90 + 30 120ని ఇంటూ ఈ cos a అలాగే రాసాం. సో అగైన్ cos a అలాగే వస్తుంది, ప్లస్ 2 ఇంటూ cos 90 + 30 అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్పాను నేను అల్లైడ్ యాంగిల్స్ అన్నప్పుడు మిమ్మల్ని మీరు 2 క్వశ్చన్స్ వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ 90+ అన్నప్పుడు ఏ క్వాడ్రెంట్లో వస్తుంది? 90 కన్నా ఎక్కువ అంటే ఏ క్వాడ్రెంటు? సెకండ్ క్వాడ్రెంట్. సో సెకండ్ క్వాడ్రెంట్లో ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియో పాజిటివా నెగిటివా? సెకండ్ క్వాడ్రెంట్లో మనకి ఏది పాజిటివ్? ఓన్లీ సైన్ అండ్ కొసికెంట్ మాత్రమే. కానీ ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏముంది? కాస్ ఉంది. కాబట్టి మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మైనస్. సో మైనస్ రాసేసాం. తర్వాత ఈ 90 అనేది ఏంటి, ఆడ్ మల్టిపుల్, 90 × 1 కదా, ఆడ్ మల్టిపుల్ కాబట్టి కాస్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఎలా మారుతుంది? సైన్గా మారుతుంది. అండ్ యాంగిల్ ఇప్పుడు ఏం రాయాలి? 30 డిగ్రీస్ రాయాలి. సో మైనస్ సైన్ 30 ఇంటూ కాస్ ఏ. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో యూ విల్ గెట్ కాస్ ఏ మైనస్ 2 ఇంటూ సైన్ 30 అంటే 1/2 ఇంటూ కాస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు cos a మైనస్ కాస్ ఏ, అంతేనా? 2 క్యాన్సిల్ అయిపోతుంది. cos a మైనస్ కాస్ ఏ అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 0, అండ్ హెన్స్ యూ కెన్ సే దట్ LHS ఇస్ ఈక్వల్ టు RHS. ఓకే, సో చూడండి ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఓన్లీ ఈ చాప్టర్లో నేర్చుకున్న ఫార్ములాస్ అప్లై చేస్తున్నాము. ఎక్కడ అవసరమైతే అక్కడ మనం ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకున్న ఫార్ములాస్ కూడా అప్లై చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇదేలాగానే ఉంటాయి. జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేశాను నేను. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూఆర్ రియల్లీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ కనుక మీకు రీచ్ అవుతుంది, మాకు అర్థమవుతుంది అని మీరు అనుకుంటే యూ జస్ట్ లైక్ ద వీడియో, లైక్ చేయండి. ఎందుకంటే వెదర్ యూఆర్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్, అంటే మీకు వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనేది అట్లీస్ట్ ఐ కెన్ నో బై యువర్ లైక్స్. సో if you are satisfied or if you are able to follow my videos, you just like the video. Okay, so in the next session we'll consider the
ట్రిగ్నోమెట్రిక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, సో చెప్తున్నాను కదా, మీకు ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి ప్రతి చాప్టర్లో, బట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడానికి కుదరదు. పర్టికులర్గా మీకు ఏదైనా ప్రాబ్లం మనం చేయలేము, ఇది డిఫికల్ట్గా ఉంది అని అనిపిస్తే ఆ చాప్టర్కి రిలేటెడ్గా మీరు అడిగినప్పుడు నేను ఐ విల్ డూ దట్. ఓకే, సో థ్యాంక్ యూ.